ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు? ఆడు బయటుంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలా. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకుని అనుకున్నావు ఏంటి? వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకి ఇంకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్లో అనుకో సమ్మగా ఉంటుంది. బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. తీసుకో, నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం, ఇంకేడు బంగారు విశేషాలు. నువ్వు ఫోన్ పెట్టి నీకు ఎక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరుతో కొడుకులారా, వసాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి నడిచాడంట. పెట్టయ్యో ఫోను. దొంగ 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 నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా, ఒక మంచో పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చానండి, అది పెద్ద భూత అండి. నువ్వు దొంగ దొంగ నడిచినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి, వాళ్ళు తినేనండి. డ్రామాలు చేయకు, డ్రామాలు చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తాను అరిబే. నేను ఎక్కడానండి. నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడ ఎవడు? అరే నువ్వు స్టడీ ఉండు, నువ్వు స్టడీ ఉండు. అక్కడ ఎవడు? అక్కడ సగం చెప్తా. అక్కడ ఎవడు? అక్కడ సగం చెప్తా. ఇప్పుడే అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏదుంటే అట్టుకురా. ప్రియతమా నీ వచ్చత కుశలమా, నీ నిచత కుశలమే. ఓకేరా, బోర్ కొట్టేస్తుంది. ఆగబే, ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? పోసి కుట్టాకుండే. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సీటే, నువ్వు దాన్ని మనుగండవు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనివే ప్రేమంటే తెలుసురా నీకు? నీ అవ్వ ఏళ్ళు మీద ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడు తప్ప ఏమైనా చేతరా? నువ్వు గిసిన దొంగలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసిండు. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహన కొడతా. సారీ రా భయ్. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడిస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్.
పోరా నడపే. ఒరేయ్ ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా ఒరి కుట్టే కొండే ఆగ్రా ఒరే నా మాటేనరా చంపేస్తారు రాలు ఒరేయ్ నా మాట విను, రేయ్. రేయ్, లేకే. అరే రండ్రా. ఒరేయ్, లోపలికి వెళ్తాడు ఎవరా? రేయ్, బక్క, ఒరే బక్కోడా, ఆగ్రా. ఒరేయ్, ఎవరు? నా మాట వినరా. రేయ్. ఏ, నిన్నేరా? ఎవర్రా నువ్వు చేయి తీర బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. ఏ చింతమని గా పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు, ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర? గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క అక్క అక్క ఏంట్రా? వీళ్ళ నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నా కొడుకుల్ని. ఎరగదీయండి వాళ్ళని. అయ్యో, ఏయ్. మూసేయండ్రా బయటికి. ఏయ్, ఆపండ్రా. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాటంటే దొంగ. నా మేనచ్చు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా. ఓరాపా రే, రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. ఏ, వస్తారా? చిన్న లేట్ అవుతుందిరా. నువ్వు వెళ్ళి నేను వస్తా. వచ్చేయ్. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి చూసారా? కొత్తవేంటి టికెట్ ఏది? ఏ తప్పుకో. సత్య సత్య నా జీవితం, నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వద్దులే. దేవుడు 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 అందరూ బాగుండాలి. తప్పు చేసి క్షమించు స్వామి. ఓయ్ నీతు, ఎందుకంత లేట్? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం. అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా నువ్వు. 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం. వారిని అమ్మ డైలాగ్ మర్చిపోయాడు. ఓరు సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా. బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా. ఏదో చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం గ్లాసు బదులు కొట్టామని చెప్పాలి.
కరెస్టే బంగారం లాంటి గ్లాసులు బద్దకొట్టే హీరో కదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకుంటా చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా ఒరే మృదంగం నువ్వు వాయించరా. ఏదో ఉన్నారు ఒరే సుబ్బిగా, ఒరే నీదే డైలాగ్ చెప్పరా. నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట్రా పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు, గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు, ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. డైలాగ్ చెప్పడం రాదురా. రెక్కలు తెగిన పచ్చా. చూడండి గురుగారు వీడు. రెక్క కాదురా నీ అక్క. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెస్టే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. ఇటు కాదు అటు. చాలా ఆపండి నాయనా. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. సచ్చినోడా ఎంత పని చేసేవరా నువ్వు. దొరకదురా చెడదొప్పారు. పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి హా? అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? తాగాడు సత్యమ్మా, తాగాడు. ఈ జన్మలో మారారండి. తీ, అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. అబ్బచ్చా, బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడియో నాయ. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన బూతులేంటి? అసలు మిమ్మల్ని అనాలి. అది కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి ఏమైందో. స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. బరువు మొత్తం పోయింది. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండవలసినోడి ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? వారు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడమే ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నావుగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. ఆ? భయంగా ఉంది, డోర్ వేయి సత్య. ఓయ్ లడ్డు, ఇదేంటి ఇంకా కట్టలేదు? కడుతుందమ్మా. ఉరుక్కు ఉంది, ఉతకండి. అదిగో సత్య. సత్య. అమ్మా సత్య. కదమ్మా. సత్య, ఆ తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేశాడట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్. మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన ఎంచుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. సచ్చినోళ్ళు గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి.
హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందరు దశకొద్ది దొరికాడు పుష్కలు మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, నీది నువ్వు వాయించుకో, సమ్మగా ఉంటది. దొంగ సచ్చినోడు. అదేమిటండి రేయ్, రెండు పక్కల ఏ వాయిస్తున్నానుగా. ఓయ్ విలన్ నిన్నే విలన్ ఉండు, నేనే వస్తా. ఏయ్, ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా, పోదా ఏయ్, రా చెప్తా. ఎక్కడికి? హా? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. హా? నేను హీరో ఏంటి? అవును నువ్వే. పోదా. నేను యాక్టింగ్ చేయలేదు సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరూ పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. దా, సరే సత్య నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా?